నారాయణపేట జిల్లా చంద్రవంచలో 4 పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ పథకాలను సీఎం ప్రారంభించారు. పథకాల లబ్ధిదారులకు సీఎం రేవంత్ చెక్కులను అందించారు. ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత రైతుల ఖాతాల్లోకి నగదును జమ అవుతోందని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు రాజ్యమని చెప్పారు. ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం మాకు రేషన్ కార్డు లేదంటున్నారు. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు